ఒక్కొక్క ఎన్నికల సమయంలో ఒక్కొక్క విధంగా మేనిఫెస్టోను రూపొందిస్తుంది బీజేపీ. 2014 ఎన్నికల మేనిఫెస్టోతో పోల్చితే 2019 మేనిఫెస్టోలో చాలా మార్పులు ఉన్నాయి. మోదీ మానియాతో మేనిఫెస్టోలో మారుతున్నాయా? బీజేపీ యుద్ధానికి ప్రతిపక్షాలే స్వయంగా అస్త్రాలు అందిస్తున్నాయా? కమల దళానికి అదే కలిసి వస్తుందా? 2014 నాటి బీజేపీకి ప్రస్తుతం ఉన్న పార్టీకి చాలా తేడా ఉందా? రానున్న ఎన్నికల్లో మేనిఫెస్టో ఏ విధంగా ఉండనుంది? 2014లో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో ఘన విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్కు అప్పుడప్పుడే వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో ప్రజాభిమానాన్ని చురగొని రాజకీయంగా బలపడింది బీజేపీ. బీజేపీకి ఓ అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు అనుకునేలా చేసింది. ఆ అవకాశమే కాషాయ పార్టీకి అధికారం తెచ్చిపెట్టింది. అలా మొదలైన బీజేపీ విజయ పరంపరకు 9 ఏళ్లు గడిచిపోయాయి. కేంద్రంలో 2 సార్లు బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ 2 సార్లు బీజేపీ గద్దెనెక్కడానికి కారణం పార్టీ ఎజెండాయే. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే 2014 మేనిఫెస్టో పోల్చి చూస్తే బీజేపీ ఎజెండాలో చాలా మార్పులొచ్చాయి. 2014 ఎన్నికల్లో 52 పేజీల మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. దాదాపు 549 హామీలిచ్చింది. ఏక్ భారత్ శ్రేష్ఠతా భారత్ పేరిట ఈ హామీ పత్రం విడుదల చేసింది. ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయింది. అదే 2019 విషయానికొస్తే 45 పేజీల మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో 75 హామీలను ఇచ్చింది. దీనికి సంకల్పిత్ భారత్, సశక్త్ భారత్ అని పేరు పెట్టింది. ఈ 2 మేనిఫెస్టోల గురించి ఓ కీలక అంశం చెప్పుకోవాలి. మొదటి మేనిఫెస్టో కవర్ పేజీలో ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీతో పాటు ఎల్కే అద్వానీ, వాజ్పేయి సహా మరికొందరు కీలక నేతల ఫోటోలను ప్రచురించింది బీజేపీ. ఇదే మా సైన్యం అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ 2019 నాటికి పొలిటికల్ సీన్ అంతా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా అమాంతం పెరిగిపోయింది. బీజేపీకి అసలు సిసలు బలం మోదీయే అన్న అభిప్రాయం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. దీన్నే తమకు అనుకూలంగా మలుచుకుంది బీజేపీ. 2019 మేనిఫెస్టో కవర్ పేజీపై ప్రధాని మోదీ తప్ప ఇంకెవరూ కనిపించలేదు. మోదీయే లీడర్ అన్న సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చింది. ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పాలంటే 2019 మేనిఫెస్టోలో మోదీ పేరు దాదాపు 26 చోట్ల ప్రస్తావించింది. అంటే పూర్తిగా ప్రధాని మోదీని నమ్ముకునే ఎన్నికల బరిలో దిగింది బీజేపీ. 2014లో కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొల్పి వలస వెళ్లిన కాశ్మీర్ పండిట్లను వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. కానీ ఎక్కడా ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావించలేదు. ఇక విదేశీ పాలన విషయంలోనూ 2014-2019లో చాలా మార్పులు వచ్చాయి. 2014లో బ్రాండ్ ఇండియా విధానం అమలు చేసిన బీజేపీ 2019 నాటికి విదేశాంగ విధానాన్ని మార్చేసింది. ఉగ్రవాదాన్ని అణిచివేయడం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కి శాశ్వత సభ్యత్వం లాంటి కీలక అంశాలను చేర్చింది. 2019లో మోదీ ప్రభుత్వం ఇచ్చిన అతిపెద్ద హామీ రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, ఉద్యోగాల కల్పన, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం లాంటి అంశాలను ప్రస్తావించింది. ఆ తర్వాత డిజిటల్ ఇండియాపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ విషయంలో సక్సెస్ అయ్యింది. అంతేకాదు మహిళల భద్రతను హామీ ఇచ్చింది బీజేపీ. నల్లధనాన్ని బయటకు తీస్తామని చెప్పి అందుకు తగ్గట్టుగానే పెద్ద నోట్ల రద్దు చేసింది. ఈ ఫలితాలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే మెల్లగా ప్రజలు అలవాటు పడిపోయారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ హయాంలో 2 అతిపెద్ద సమస్యలు పరిష్కారమయ్యాయి. ఒకటి అయోధ్య రామమందిరం, రెండోది ఆర్టికల్ 370 రద్దు. ట్రిపుల్ తలాక్ని రద్దు చేసింది. కేవలం 4-5 నెలల సమయంలోనే ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడం అప్పట్లో సంచలనమైంది. అయోధ్య రామమందిర నిర్మాణం కేవలం బీజేపీ అజెండా మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ కల కూడా.
2014 మేనిఫెస్టోను గమనిస్తే దాదాపు ఆర్ఎస్ఎస్ భావజాలం అందులో స్పష్టంగా కనిపించింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, అయోధ్య రామమందిర నిర్మాణంపై బాగా ఫోకస్ చేసింది. మొదటి దఫా పాలనలోని కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టింది బీజేపీ. దానిలో భాగంగానే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2014 మేనిఫెస్టోపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని తీసుకొచ్చి ఎన్నికల హామీల్లో చేర్చాలని చాలామంది వాదించారు. కానీ బీజేపీ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. తమ ఎజెండా ఏంటో చాలా క్లారిటీగా ప్రజలకు వివరించింది. 2014 మేనిఫెస్టోలోని జీఎస్టీ గురించి ప్రస్తావించింది బీజేపీ. ట్యాక్స్ సిస్టమ్ని సింప్లిఫై చేస్తామని హామీ ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో ఈ హామీలన్నీ నెరవేరాలంటే మరోసారి తమను ఎన్నుకోవాలని ప్రచారం చేసింది. ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటుండగానే అప్పటికే ఓటర్లకు బీజేపీపై కాస్త నమ్మకం ఏర్పడింది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బలంగా లేకపోవడము మరింతగా కలిసొచ్చింది. ఫలితంగా ఓటర్లు 2019లో మరోసారి బీజేపీకే పట్టం కట్టారు. ఈ 5 ఏళ్లలో పార్టీ విధానాల్లో చాలా మార్పులొచ్చాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలమొచ్చింది. ప్రజలు తమను చాలా గట్టిగా నమ్ముతున్నారన్న ధీమా బీజేపీలో బలపడిపోయింది. విదేశాంగ విధానంలో సంస్కరణలు చేసింది. మోదీ చరిష్మా రెట్టింపయింది. పైగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ హవాని కొనసాగించింది. అత్యధిక రాష్ట్రాల్లో క్యాడర్ని కూడా పెంచుకుంది. అందుకే ఈసారి ఖచ్చితంగా తమనే ప్రజలు ఎన్నుకుంటారని ప్రధాని మోదీ కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఈసారి ఇంకా మేనిఫెస్టోని ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి 2014 నాటి బీజేపీకి ఇప్పటి బీజేపీకి చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలు కూడా దాన్ని గమనిస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. బీజేపీని ఓడించాలంటే మిగతా ఏ ఒక్క పార్టీతో సాధ్యం కాదని భావించిన 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఐక్య కూటమిగా ఏర్పడ్డాయి. అయినప్పటికీ మోదీ చరిష్మా ముందు ఆ పార్టీలు నిలబడలేవని కాన్ఫిడెన్స్గా ఉంది. గత 9 ఏళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్, మోదీ చరిష్మా అన్నీ బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం బీజేపీని ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మేనిఫెస్టో కూడా చాలా మారనుంది. మరి బీజేపీ 9 ఏళ్ల పాలన, మోదీ చరిష్మాతో ధీమాగా ఉన్న మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చే ముందు బీజేపీ మేనిఫెస్టోకి, ఆ తర్వాత 2019 ఎన్నికలో మేనిఫెస్టోకి చాలా మార్పులు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మేనిఫెస్టో మరింత భిన్నంగా ఉండేందుకు అవకాశం ఉంది.